హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో ఈ యొక్క డిజిటల్ క్లాంప్ మీటర్ని ఏ విధంగా ఉపయోగించాలి అనే దాని గురించి ప్రాక్టికల్గా ఈ వీడియోలో చూద్దాం. మీకు ఎవరికైనా ఈ మీటర్ గురించి తెలియనట్లుంటే ఈ వీడియో చూసి మీరు తెలుసుకోండి. అంతకంటే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉన్నట్లుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని అయితే తప్పకుండా లైక్ చేయండి. ఓకే, ఇప్పుడు మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఇదే మన దగ్గర ఉన్నటువంటి క్లాంప్ మీటర్. ఇదైతే 600 రూపీస్కి మనం తీసుకోవడం అయితే జరిగింది. ఇది బ్యాక్ సైడ్ చూస్తే దీని బ్యాటరీ ఉంటుంది, 9 వోల్ట్ బ్యాటరీ ఉంటుంది. బ్యాటరీతో ఇది ఆపరేట్ అవుతుంది. నేను మీకు చూపిస్తాను. చూడండి, ఇది బ్యాటరీ 9 వోల్ట్ బ్యాటరీ. మనం రీప్లేస్ అయితే చేసుకోవచ్చు. ఓకే, బయట మనకు మార్కెట్లో దొరుకుతాయి ఈ విధంగా. ఈ మీటర్ అనేది మనం దేని గురించి వాడచ్చు అనే దాని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఫస్ట్ ఇక్కడ చూడండి, ఇది ఆఫ్లో అయితే ఉంది. ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఆఫ్ ఉంది, ఇక్కడ ఆఫ్ ఉంది. ఇటు సైడ్ అయితే ఏ ఆప్షన్స్ అయితే ఉన్నాయో సేమ్ ఇటువైపు కూడా అవే ఉంటాయి. ఓకే, మీకు చూస్తే ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ నుండి స్టార్ట్ అయ్యి ఇలా ఎండ్ అయిపోతుంది, ఇక్కడ నుండి స్టార్ట్ అయ్యి ఇలా ఎండ్ అయిపోతుంది. ఎటు నుంచి అయినా మనం దీంతో ఆపరేట్ చేయొచ్చు. ఓకే, ఇది మన రెగ్యులేటర్ టైప్ అయితే చుట్టూ ఇలాగా తిప్పుకోవచ్చు మనం. ఓకే, ఇలా మనకి మన స్టెప్ టైపు రెగ్యులేటర్ ఉంటుంది కదా, సేమ్ అదే టైపు ఇక్కడ ఆపరేట్ అవుతుంది. ఇప్పుడు ఆఫ్ పొజిషన్కి అయితే వచ్చేసింది. ఓకే, అలాగే ఇటువైపు అయితే డేటా హోల్డ్ బటన్ అయితే ఉంటుంది. ఇది మనం ఏదైనా టెస్ట్ చేసినప్పుడు లేకపోతే ఏదైనా మన వాల్యూస్ తీసుకునేటప్పుడు అయితే ఇలా ప్రెస్ చేస్తే డేటా హోల్డ్లో అయితే ఉంటుంది. నేను మీకు చూపిస్తాను. ఓకే, అలాగే ఇక్కడ చూడండి, ఈ ట్రిగ్గర్ నొక్కితే ఇలా మూవ్ అవుతుంది కదా. ఇదైతే మనం ఏసీ కరెంట్ని అయితే మనం దీని ద్వారా మనం తెలుసుకోవచ్చు. అది కూడా నేను మీకు చూపిస్తాను. ఓకే, అలాగే ఇక్కడ ఇది కామన్ టెర్మినల్, ఇది కామన్ సాకెట్. అలాగే ఇది వోల్టేజ్ అండ్ రెసిస్టెన్స్ తెలుసుకోవడం కోసం మనం ఈ సాకెట్కి అయితే ఒక లీడ్ని మనం కనెక్ట్ చేసుకోవాలి. ఇది ఎక్స్టర్నల్ యూనిట్. ఇది దీంతో మనకు పని అయితే ఉండదు, దీన్ని మీరు మర్చిపోండి. చూడండి, ఇక్కడ కలర్, ఇక్కడ ఉండే కలర్ సేమ్ ఉన్నాయి. 20 మెగా హోమ్లో మనం కంటే తక్కువ వాల్యూస్ మనం చూడాలంటే ఇక్కడ పెట్టుకోవాలి. అలాగే 2000 మెగా హోమ్స్ కంటే తక్కువ కావాలంటే ఇక్కడ పెట్టి దీంట్లో పెట్టి చూసుకోవాలి. అది మనకైతే అవసరం ఉండదు, వదిలేయండి. ఫస్ట్ ఇక్కడ చూసుకుంటే ఇక్కడ ఏసీఏ ఉంది కదా. ఏసీలో యాంప్స్ మెజర్ చేసుకునేటప్పుడు, అంటే మనం దీని ద్వారా తెలుసుకోవాలి అనుకునేటప్పుడు దీన్ని మనం, అంటే ఇప్పుడు 200 అలాగే ఇక్కడ 1000 ఉంది. మనకి 200 బిలో ఉండేటప్పుడు, అంటే మనకు అక్కడ అంత యాంప్స్ వస్తుంది అనే ఐడియా ఉండేటప్పుడు మనం 200లో పెట్టుకోవాలి, లేదనుకుంటే 1000లో పెట్టుకోవాలి. దీని రేంజ్ అయితే ఇంతవరకు అయితే ఉంటుంది. ఓకే, ఇలా మనం పెట్టుకుంటే 1000లో పెడదాము. ఇక్కడ 0 వస్తుంది చూడండి. అప్పుడు మనం రన్నింగ్లో ఉండేటప్పుడు వైర్ అలా ఉంటుంది కదా, అంటే నేను మీకు చూపిస్తాను. ఓకే, దాని గురించి పక్కన పెట్టండి. సేమ్ ఇక్కడ 1200 ఉంది కదా, 200 కంటే బిలో ఉండేటప్పుడు అయితే మనం పెట్టుకోవాలి. అది 0 అయితే అయిపోతుంది. 0 వచ్చినాకనే మనం చూడాలి దీని ద్వారా. అలాగే నెక్స్ట్ ఇక్కడ చూస్తే ఏసీ వోల్టేజ్ ఉంది. ఇక్కడ ఏసీవి ఉంది కదా, ఇది ఏసీ వోల్టేజ్ 750 వోల్టేజ్ వరకు అయితే మనము దీని ద్వారా మనం తెలుసుకోవచ్చు. ఓకే, ఇక్కడ కూడా మనకు 0 వస్తుంది వాల్యూ. 0 వచ్చిన తర్వాతనే మనం చెక్ చేయాలి. అది నేను మీకు చూపిస్తాను. నెక్స్ట్ ఇక్కడ డీసీ వోల్టేజ్ కూడా తెలుసుకోవచ్చు. ఇక్కడ 1000 వోల్టేజ్ వరకు అయితే ఈ యొక్క మీటర్ అనేది మెజర్ చేస్తుంది ఇది. అలాగే ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ 200 ఓం అలాగే
20 కిలో ఓం అయితే ఇక్కడ ఉంది. ఇది కంటిన్యూటీ టెస్టర్లా పనిచేస్తుంది. అంటే బజర్ ఉంటుంది దీంట్లో. మనం ఏదైనా వైరు బాగుందా లేదా చెక్ చేసుకోవాలన్నా, ఒక బల్బు బాగుందా లేదా చెక్ చేసుకోవాలన్నా సరే ఇందులో పెట్టేసి మనం చూసుకోవచ్చు. ఇంతే ఈ మీటర్తో. సేమ్ మళ్ళీ మీకు ఇందాక చెప్పాను కదా ఈ ఎక్స్టర్నల్ యూనిట్ అని. ఇప్పుడు ఇందులో ఈ వోల్టేజ్ అండ్ రెసిస్టెన్స్ దీంట్లో నుంచి లీడ్ అనేది తీసేసి దీంట్లో పెట్టుకోవాలి. పెట్టుకున్నప్పుడైతే ఇక్కడ వర్క్ అవుతుంది. దీంతో పని అయితే మనకు ఉండదు. నెక్స్ట్ మనం ఇలా ఈ రెండింటిలో బజర్ మనకి పనిచేస్తుంది. అలాగే మళ్ళీ ఇటు నుంచి ఆఫ్కి అయితే వచ్చేసి మళ్ళీ ఇటు నుంచి కూడా ఇలా అంటే ఇలా ఆఫ్ అయిపోయింది చూడండి. తర్వాత ఇటు నుంచి కూడా మళ్ళీ 1000 AC యాంప్స్ 200 ఇటు నుంచి అయినా ఇలా పెట్టుకోవచ్చు మనం. మళ్ళీ బ్యాక్ అయితే వెళ్ళాల్సిన అవసరం అయితే ఉండదు. ఓకే, ఇప్పుడు ముందుగా మనం దీని ద్వారా వోల్టేజ్ అయితే చెక్ చేద్దాం. ఎందుకంటే ప్రస్తుతానికి మనకి అదే అందుబాటులో ఉంది. ఇప్పుడు దగ్గరలో మనకి ఇక్కడ ఒక పవర్ సాకెట్ అయితే తీసుకున్నాం. అంతకంటే ముందు వీటి లీడ్స్ అనేవి, కనెక్టింగ్ లీడ్స్ అనేవి వీటికి ఇన్సర్ట్ చేద్దాం. ఈ రెడ్కి అయితే రెడ్ని పెట్టేద్దాం. అలాగే ఈ బ్లాక్ మనకి ఈ రెండే యూజ్ అవుతాయి. దీంతో పని అయితే మనకు లేదు. ఇప్పుడు సాకెట్ అయితే తీసుకుందాం. అంతకంటే ముందు ఇప్పుడు ఇది ఉంది కదా, ఇక్కడ AC వోల్టేజ్ 750లో మనం పెట్టుకోవాలి. ఎందుకంటే మనకి 3 ఫేజ్లో అయితే 440, 415 అలా వస్తుంది. సింగిల్ ఫేజ్లో అయితే 180 నుంచి 250 వరకు మనకి అక్కడ ఉండే ఏరియా బట్టి మనకి వోల్టేజ్ రావడం జరుగుతుంది. కనుక ఇక్కడ ఓన్లీ AC వోల్టేజ్ మ్యాక్సిమం 750 అని ఇక్కడ ఉంది. ఎందుకంటే తక్కువ మెజర్మెంట్ అయితే ఇక్కడ లేదు. 750 కంటే మనం తక్కువ ఎంత వోల్టేజ్ వచ్చినా సరే ఈ మీటర్ ద్వారా మనం తెలుసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు ఇక్కడ చూడండి HV వచ్చింది, హై వోల్టేజ్ అని చెప్పేసి. ఇప్పుడు చెక్ చేద్దాం. మనకు రైట్ సైడ్ ఫేస్ వస్తుంది కదా, లెఫ్ట్ సైడ్ బ్లాక్ పెట్టి చూడండి 259 దగ్గర వోల్టేజ్ అయితే ఇక్కడ వస్తుంది. అదే మనం ఇప్పుడు 3 ఫేస్ వోల్టేజ్ చూసుకోవాలంటే 2 ఫేసులకి అయితే మనం పెట్టాల్సి ఉంటుంది. ఇప్పుడు 3 ఫేసులు వస్తాయి కదా, RYB. ఆర్కి వైకి పెడితే మనకి 3 ఫేస్ వోల్టేజ్ వస్తుంది. RY కానీ, RB కానీ, YB కానీ, RB కానీ ఏదైనా సరే మనం పెడితే ఆ 2 ఫేసుల మధ్య వచ్చే వోల్టేజే 3 ఫేస్ వోల్టేజ్. న్యూట్రల్కి ఫేస్కి వచ్చే వోల్టేజ్ని మనం సింగిల్ ఫేస్ వోల్టేజ్ అది 230 వోల్టేజ్ వస్తుంది. ఈ విధంగా అయితే మనం ఈ మీటర్ ద్వారా తెలుసుకోవచ్చు. అలాగే దీని ద్వారా AC కరెంట్ని అయితే మనం తెలుసుకోవచ్చు, AC వోల్టేజ్ని తెలుసుకోవచ్చు, DC వోల్టేజ్ని మనం తెలుసుకోవచ్చు. అలాగే కంటిన్యూటీ, తర్వాత ఇక్కడ మెగాహోమ్లో మనం ఏదైనా తెలుసుకోవాలంటే ఎక్కువ వాల్యూని తెలుసుకోవచ్చు. DC కరెంట్ని అయితే దీని ద్వారా మనం తెలుసుకోలేము. ఓన్లీ ఇదనేది ఈ సిస్టమ్ అనేది AC యాంప్స్ మాత్రమే తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది. అది మీరు గమనించాలి. ఇదైతే ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోవచ్చు. ఓకే, ఇంతకుముందు మీకు చెప్పాను కదా, ఈ హోల్డ్ అనే ఇక్కడ బటన్ ఉంది కదా, దీన్ని ఎలా ఉపయోగించాలి అని చెప్పేసి ఇప్పుడు చూద్దాం. ఇలా 259/60 వోల్టేజ్ వస్తుంది కదా, దీన్ని ఇలా ప్రెస్ చేస్తే ఇలా ఈ ప్లగ్ సాకెట్ నుండి తీసేసినా సరే ఈ వాల్యూ అయితే మనం ఉంటుంది. ఇలా మనం చూసి ఎక్కడైనా రాసుకోవచ్చు. ఈ మీటర్లో ఉండే డిసడ్వాంటేజ్ ఏంటంటే ఈ డిస్ప్లే ఉంది కదా, ఇదైతే నైట్ టైం మనకు కనిపించదు. ఏదో ఒక టార్చ్ లైట్ని మనం మెయింటైన్ చేసుకోవాల్సిందే. దీనికి లైట్ ఆప్షన్ అయితే దీనికి లేదు. ఓకే, మీకు బెటర్గా ఉండాలంటే ఇంకా చాలా మీటర్స్ ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మనం DCలో వోల్టేజ్ అయితే చూద్దాం. మన దగ్గర 1.5 వోల్ట్ బ్యాటరీలు అయితే 2 ఉన్నాయి.
వీటి యొక్క వోల్టేజ్ ఎంత వస్తుంది ఏంటి అనేది మనం చూద్దాం. ఇప్పుడు డీసీ వోల్టేజ్లో మనం పెట్టుకుందాం. ఈ రెడ్ ఇండికేషన్ ఉంది కదా, ఇది ఎక్కడ ఉంటే ఆ యొక్క వాల్యూ అనేది మనం తెలుసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు చూద్దాం. కింద నెగిటివ్ కదా, ఇలా పెడదాం. చూడండి 3 వోల్టేజ్ అయితే వచ్చింది. ఒక్క బ్యాటరీ 1.5 వోల్టేజ్ కనుక 2 బ్యాటరీలు కలిపి 3 వోల్టేజ్ అయితే వచ్చింది. ఈ విధంగా మనం డీసీలో మనం వోల్టేజ్ అయితే తెలుసుకోవచ్చు. ఎక్కువగా మనకి ఇన్వర్టర్ బ్యాటరీస్ ఉంటాయి, 12 వోల్ట్ బ్యాటరీ, అలాగే 24 వోల్టేజ్ ఇలా ఉంటాయి కదా, అక్కడైతే మనం ఉపయోగపడుతుంది ఎక్కువగా. ఓకే, ఇప్పుడు మనం డీసీ వోల్టేజ్ చూసాం కదా. నెక్స్ట్ కంటిన్యూటీ ఏ విధంగా మనం చూడాలి ఏంటి అనే దాని గురించి నెక్స్ట్ చూద్దాం. ఇప్పుడు ఈ కంటిన్యూటీలో పెట్టుకుందాం. ఇలా పెట్టుకుంటే ఏమీ లేదు, దీనికి బజర్ ఉంటుంది. ఇలా సర్క్యూట్ క్లోజ్ అయినప్పుడు ఆ బజర్ అనేది మనకి అలారంలా మనకి వినిపిస్తుంది. ఓకే, అది ఎలా అంటే ఇప్పుడు మనం మోటార్ వైండింగ్ కానీ, ఫ్యాన్ వైండింగ్ కానీ, ఒక బల్బ్ కానీ ఏదైనా సరే దీని ద్వారా మనం చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ చూడండి, మనం ఒక ప్లగ్ వైరు మన దగ్గర ఉంది. ఈ వైర్ పనిచేస్తుందా లేదా, కాలిపోయిందా అనేది ఈ కంటిన్యూటీలో పెట్టి మనమైతే చూడొచ్చు. అది ఎలా మీకు నేను చూపిస్తాను. ఇప్పుడు ఈ ప్లగ్ నుంచి ఈ వైర్ దగ్గరికి కంటిన్యూటీ ఉందా లేదా అనేది ఎలా తెలుస్తుంది. ఇప్పుడు ఒకటి ఈ రెడ్ వైర్కి పెడతాను, తర్వాత ఇందులో ఒక టెర్మినల్ పెడతాను. ఇటువైపు రాలేదు. అంటే ఇక్కడ కంటిన్యూటీ వస్తుంది. అంటే ఇది రెడ్ వైర్ యొక్క పిన్ ఇది. అలాగే బ్లాక్ వైర్ పెడతాను. ఇదైతే పనిచేస్తుంది. ఈ విధంగా మనం చెక్ చేసుకోవచ్చు. ఈ కంటిన్యూటీకి ఇవి ఎటు అయినా పర్లేదు, ఎలా అయినా మనం పెట్టుకోవచ్చు. మనం వోల్టేజ్ చూసేటప్పుడు అయితే మాత్రం న్యూట్రల్ ఫేస్ అయితే పెట్టుకోవాలి. ఒకవేళ మారినా సరే ప్రాబ్లం ఉండదు. ఓకే, ఈ విధంగా అయితే ఈ కంటిన్యూటీని మనం ఈ విధంగా చూసుకోవచ్చు. ఫ్యాన్ వైండింగ్, అలాగే మోటార్ వైండింగ్, అక్కడైతే మనకి ఇది బాగా యూజ్ అవుతుంది. అది ఈ మీటర్ ద్వారా మనం తెలుసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ ఏంటంటే ఏసీ కరెంట్ని చూడాలనుకునేటప్పుడు మాత్రమే ఈ యొక్క లీడ్స్ అనేవి మనం తీసేయాల్సి ఉంటుంది. వీటి అవసరం అయితే ఉండదు. ఓకే, ఇప్పుడు ఏసీ కరెంట్ని ఏ విధంగా ఈ మీటర్ ద్వారా చూడొచ్చో మనం చూద్దాం. మోటార్ ఆన్ చేద్దాం. ఓకే, మోటార్ అయితే ఆన్ అయ్యింది. మనం ఇక్కడ ఏసీ యాంప్స్లో పెట్టుకున్నాం 200లో. ఇది ఆఫీస్ వ్యూ మోటార్, సబ్మర్సిబుల్ మోటారు. ఇప్పుడు చూద్దాం. ఈ బ్లాక్ వైర్కి పెడదాం ముందు న్యూట్రల్కి. 4.8 యాంప్స్ అయితే తీసుకుంటుంది ఈ మోటారు. అలాగే నెక్స్ట్ ఇప్పుడు రెడ్ వైర్కి పెడదాం. చూడండి, 4.67 అలాగైతే వస్తుంది. మనం కరెక్ట్ మీటర్ సెంటర్ పెట్టుకుంటే ఆ రెండు వైర్ యొక్క లీడ్లు అనేవి కరెక్ట్ మెజర్మెంట్ అయితే మనకి వస్తుంది. నేను మీకు చూపిస్తాను ఇంకో మంచి వీడియోలో. ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ విధంగా అయితే ఈ మీటర్ను ఉపయోగించి మనం ఈ యొక్క వోల్టేజ్ కానీ, కరెంట్ కానీ, కంటిన్యూటీ కానీ తెలుసుకోవచ్చు. ఇంకా మీకు ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఈ యొక్క మీటర్ గురించి తెలిసినట్లుంటే కింది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మన సబ్స్క్రైబర్స్ అందరూ తెలుసుకుంటారు. ఓకే ఫ్రెండ్స్, వీడియో కానీ మీకు నచ్చినట్లుంటే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉన్నట్లుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోలో మళ్ళీ మనం కలుసుకుందాం. అంతవరకు సెలవు.